ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, యెహోషువ గారి నాయకత్వంలో ఈ ఇజ్రాయేలీలు పాలుతేన్లు ప్రవహించు కనాన్ దేశంలోకి ప్రవేశిస్తారు. అక్కడ ప్రవేశించిన తర్వాత వాళ్ళ గోత్రాలు చొప్పున వాళ్ళకి ఇచ్చిన స్థలాలకి మీరు వెళ్ళి ఉండండి అని యెహోషువ గారు చెప్తూ అక్కడ ఎలా ఉండాలి అనేదాన్ని వాళ్ళకి వివరిస్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, మనం వేరే చోట నుంచి ఈ దేశానికి వచ్చాం, కానీ ఇక్కడ జనులతో మీరు సహవాసం చేయకూడదు, వాళ్ళ దేవతలకు నమస్కరించకూడదు, వాళ్ళ దేవతలను పూజించకూడదు, అసలు వాళ్ళ దేవతల పేరు కూడా మీరు ఎత్తకూడదని చెప్తారంట. తర్వాత ఒకవేళ మీరు ఇవన్నీ చేసినట్లయితే దేవుని కోపము మీ మీద రగులుకొని మిమ్మల్ని దేవుడు ఇక్కడి నుంచి నాశనం చేస్తాడు. దేవుడు ఎంతో మీరు బాధపడుతుంటే, దేవునికి ఎంతో మొరపెడుతుంటే ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు, ఈ పాలు తేనెలు ప్రవహించు దేశంలో పంపించారు. కానీ ఇక్కడ మీరు మంచిగా ఉంటే దేవుని ఆశీర్వాదం పొందుతారు. కానీ మీరు ఇక్కడ వాళ్ళతో సహవాసం చేస్తే, వాళ్ళ దేవతలకి నమస్కరించి పూజించటము ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళ దేవుడి పేరు కూడా ఎత్తద్దన్నారంట. ఇవన్నీ చేస్తే దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తారని చెప్పాడంట. తర్వాత ఆ యెహోషువ గారికి 110 సంవత్సరంలప్పుడు ఆయన చనిపోయాడంట. ఈ యెహోషువ గారు చనిపోయిన తర్వాత యూదా వంశస్థులు ఏం చేస్తారంటే, యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్ళి దాన్ని కొల్లపెట్టి ఆ పట్టణాన్ని కాల్చివేస్తారంట. కాల్చివేసి అయిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు వీళ్ళు బాగానే ఉన్నారు. యెహోషువ గారు చనిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు వాళ్ళు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారు. కానీ రాను రాను వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారంటే, దేవుడిని యెహోవాని విసర్జించేసి బయలుదేవతల్ని పూజించడం మొదలుపెట్టారంట. తమ చుట్టూ ఉండు జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కారం చేయటం మొదలుపెట్టారు, వాటిని పూజించడం మొదలుపెట్టారు. ఇవన్నీ చూసి దేవునికి చాలా కోపం వచ్చిందంట. యెహోవా తండ్రికి చాలా కోపం వచ్చి ఆయన ఏం చేశారంటే, వాళ్ళని దోచుకొని వారి చేతికి వారిని అప్పగించేశారంట. ముందు చెప్పారు కదా యెహోషువ గారు, మీరు దేవుని విసర్జించకూడదని చెప్తే వీళ్ళు కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత కంప్లీట్గా యెహోవాని విసర్జించినప్పుడు యెహోవా తనకి చాలా కోపం వచ్చి వాళ్ళని దోచుకుని వారి చేతికి అప్పగించారంట. ఆ తర్వాత ఆ యెహోవా దేవుడు ఏం చేస్తారంటే, వాళ్ళ కోసము న్యాయాధిపతులను పుట్టిస్తాడు. ఈ న్యాయాధిపతులు ఏం చేస్తారు, ఒక్కొక్క న్యాయాధిపతి వాళ్ళని దోచుకుని వారి చేతిలోంచి రక్షిస్తారు. వీళ్ళు రక్షించినప్పుడు కొన్ని రోజులు మళ్ళీ బాగానే ఉంటారు. ఆ న్యాయాధిపతి చనిపోగానే మళ్ళీ ఏం చేస్తారంటే, మళ్ళీ ఈ వీళ్ళ వైపు వచ్చేస్తారు, ఈ బయలుదేవతల వైపు అన్ని దేవతల వైపు వచ్చేసి వాళ్ళు పూజించడం మొదలు పెడతారు. మళ్ళీ ఇంకొక న్యాయాధిపతిని పుట్టించినప్పుడు మళ్ళీ ఆయన కాలంలో మళ్ళీ వాళ్ళని విడిపించి యుద్ధం చేసి విడిపించినప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వస్తారు. మళ్ళీ ఆయన చనిపోగానే మళ్ళీ యథావిధిగా అన్నిల్లో కలిసిపోవటం మొదలు పెడతారు. అప్పుడు ఆ కాలంలో దెబోరా అనే ఒక ప్రవక్తి ఉంటుంది. ఆమె ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే, ఒకసారి బారాకుని పిలిపిస్తుంది. ఈ బారాకు ఎవరంటే అబీనోయం కుమారుడంట. ఈయన కేదిష్లో ఉంటాడు. ఆయన్ని పిలిపిస్తుందంట. పిలిపించి ఏం చెప్తుందంటే, నువ్వు నఫ్తాలీయుల దగ్గరికి జెబూలూనీయుల దగ్గరికి వెళ్ళి 10,000 మంది మనుషులను తీసుకొనిరా. దేవుడు మనకి ఈ యాబీన్ దేశం సైన్యాధిపతి అయిన సీసెరాను అతని సైన్యాలని రథాలను అన్నింటినీ కూడా మన చేతికి అప్పగిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఇతనేం చేస్తాడంటే, నేను ఒక్కడనే వెళ్ళను, నువ్వు వస్తేనే నేను వెళ్తాను వాళ్ళ దగ్గరికి, ఆ నఫ్తాలీయుల దగ్గరికి జెబూలూనీయుల దగ్గరికి వెళ్ళి 10,000 మంది మనుషుల్ని నేను తీసుకొస్తాను, నేను ఒక్కడనే వెళ్ళను అని చెప్తాడంట. చెప్పినప్పుడు దెబోరా ఏముంటుందంటే, ఒకవేళ నువ్వు ఒక్కడవే వెళ్ళకుండా నేను కూడా నీ చేతికి వస్తే అది ఎలా అవుతుందంటే, యెహోవా ఒక స్త్రీకి సీసెరాని అప్పగించారని చెప్పుకుంటారు. తర్వాత అది ఆ క్రెడిట్ నీకు రాదు, ఆ క్రెడిట్ అంతా నాకే వస్తుంది అని చెప్తుంది. చెప్పినా కూడా ఈ బారాక్ ఏమంటాడంటే, నువ్వు వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను మనుషుల్ని తీసుకురావడానికి వెళ్ళను అంటారు. ఎందుకంటే మనుషుల్ని వాళ్ళందరినీ ఒక 10,000 మంది తీసుకొని వస్తే ఆ దేశపు రాజుతో వాళ్ళు యుద్ధం చేయడానికి, యాబీను సైన్యాధిపతులు యుద్ధం చేయడానికి అనమాట అని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, సరే నువ్వు ఎక్కడ వెళ్ళను అంటున్నావు కాబట్టి నేను కూడా నీతో వస్తానని చెప్పేసి ఈ దెబోరా అంటే అప్పట్లో ఉన్న ప్రవక్త, ఇజ్రాయెల్కి ఉన్న ఆ ప్రవక్త న్యాయాధిపతిగా నియమించబడింది కదా, ఆమె ఈ బారాక్తో కలిసి ఆ ఊర్లకి నఫ్తాలీయుల దగ్గరికి జెబూలూనీయుల దగ్గరికి వెళ్తుందన్నమాట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమెన్.